హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పోస్టల్ జాబ్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ పోస్టల్ జాబ్ కోసం మనం ఎలా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అందుకని ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు పోస్టల్ జాబ్ వదిలిన రిక్రూట్మెంట్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టల్ జాబ్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ వారు రిలీజ్ చేశారు. ఇది 2020 డ్రైవ్ గాను ఇక్కడ మనకి నియర్లీ 48,000 జాబ్స్ వరకు ఉన్నాయి. అండ్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 2,408 జాబ్స్ వరకు ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, మనం ఫస్ట్ ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఏంటంటే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 10th క్లాసే ఎలిజిబిలిటీగా ఇచ్చారు. అంటే ఈ 10th క్లాస్ పాస్ అయిన ఎవరైనా ఈ జాబ్కి అర్హులే. అందుకని 10th క్లాస్ నా రికమెండేషన్ ఏంటంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్ని అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికి అప్లై చేసుకోండి. దీనికి ఎలా అప్లై చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి మీ సిస్టంలో. ఓకే, క్రోమ్ ఓపెన్ చేసి ఆన్లైన్ గ్రామీణ్ ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. నేను ఆన్లైన్ గ్రామీణ్ డాక్ సేవక్ ఎంగేజ్మెంట్ అని మనం టైప్ చేసినట్లయితే ఇక ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అనే మెయిన్ వెబ్సైట్ వస్తుంది. ఈ సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది అనమాట. స్టేట్స్, అన్ని స్టేట్స్ చూపిస్తాయి. మనం ఏ స్టేట్ ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇంకో పేజీలోకి నావిగేట్ అయింది. ఇక్కడ మన ఏ రిలీజన్ అంటే ఏ డివిజన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నెల్లూరా, గుంటూరా, గూడూరా సంథింగ్ అలాగనమాట. ఇక్కడ సెలెక్ట్ డివిజన్లో నేను నెల్లూరు నుంచి కాబట్టి ఇక్కడ నెల్లూరు అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఓకేనా? అందుకని ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ప్రాసెస్. నేను సిస్టంలో అయితే మీకు క్లియర్గా కనపడడానికి బాగుంటుంది కాబట్టి సిస్టంలో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ చూడండి, రిజిస్ట్రేషన్ ఫామ్లో మొబైల్ నెంబర్ ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనేది. అంటే ఫస్ట్ ఆ యాస్పిరెంట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాడి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అని ఉంది. వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అంటే ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఈ సిస్టమ్ వెరిఫై చేస్తుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ మనం వ్యాలిడేటింగ్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఈమెయిల్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. మన ఈమెయిల్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేస్తే దాన్ని కూడా వ్యాలిడేట్ ఈమెయిల్ చేసినట్లయితే, అంటే వ్యాలిడేట్ ఈమెయిల్ అంటే మన ఈమెయిల్కి మనం ఎంటర్ చేసిన ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే థర్డ్ కాలంలో అప్లికెంట్స్ నేమ్ యాజ్ పర్ సెకండరీ స్కూల్ పాస్ సర్టిఫికేట్, అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలాగైతే మన అప్లికేషన్ మన నేమ్ ఉంటుందో అలాగే ఇక్కడ మనం నేమ్ అంటే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సపోజ్ మీ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఫస్ట్ ఇనిషియల్ ఉండి నెక్స్ట్ నేమ్ ఉంటే అలాగే ఎంటర్ చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఎంటర్ చేయడానికి కుదరదు. అలా మీ ఇష్టం వచ్చినట్టు ఎంటర్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్ కూడా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఎలాగైతే ప్రింట్ అయి ఉంటుందో అదే విధంగానే ఇక్కడ మన ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇది కూడా ఇవన్నీ మన 10th క్లాస్ బేస్ చేసుకుని అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీరు పక్కన పెట్టుకున్నట్లయితే దాంట్లో ఎలాగుందో అలాగే ఇక్కడ మీరు అప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ అని. నెక్స్ట్ సెలెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్జెండర్ అన్నారు. ట్రాన్స్జెండర్ అయితే ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్. ఇక్కడ క్యాస్ట్ని బేస్ చేసుకొని నార్మల్గా ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి ఈ అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మనకి ఎస్టీ కేటగిరీ అయితే మనకి అప్లికేషన్ ఫీజు కూడా కట్టబడలేదు. నేను ఇప్పుడు ఆ కేటగిరీలోనే ఫీజు పే చేస్తున్నాను కాబట్టి నేను అప్లికేషన్ ఫీజు కట్టను. నెక్స్ట్ నేను వేరే కేటగిరీలో ఫీజు పే చేస్తా, అప్పుడు ఆ ఫీ ఎలా పే చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మన కమ్యూనిటీ అంటే క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, ఇక్కడ మన సర్కిల్ అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోనా, అస్సాం, బీహార్ అలా చాలా ఉన్నాయి కదా. దీంట్లో మన సెకండరీ స్కూల్ని ఎక్కడ పాస్ చేసాం అంటే మన ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఏ ఇయర్లో పాస్ అయ్యాం అది ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఎంటర్ ది టెక్స్ట్ షోన్ బిలో అని ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక టెక్స్ట్ ఇచ్చి ఉంటాడు J2DYQ, ఒక్కొక్కరికి ఒకలాగా వస్తుంది క్యాప్చా లాగనమాట. ఇక్కడ మనం దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే అంటే ఇక్కడ దాకా ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫామ్ వన్స్ అగైన్ మీరు వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయండి. ఓకే, ఇది రిజిస్ట్రేషన్ గురించి. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇలా మనం సబ్మిట్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా స్క్రీన్ మీద, ది టెక్స్ట్ యూ టైప్ డస్ నాట్ మ్యాచ్ ది టెక్స్ట్. ఓకే, ఇక్కడ మనం ఏదో రాంగ్ టైప్ చేసాం, లెట్ మీ కరెక్ట్ ఇట్. ఓకే, మనం ఇక్కడ
ఎంటర్ చేయాల్సిన టెక్స్ట్ కొంచెం రాంగ్గా ఎంటర్ చేయడం వల్ల మనకి ఇందాక రాలేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఆర్ క్యాపిటల్ యూ, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ క్యూ అండ్ క్యూ. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈస్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ది డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఓకే ప్లస్ చేయండి, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, మన రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఈ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్, మీరు ఆధార్ నెంబరు కావాలంటే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకపోయినా ఏం కాదు, ఎందుకంటే దీనికి స్టార్ మార్క్ లేదు, మీ ఇష్టం, ఇస్తే ఇవ్వండి లేకపోతే లే. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యు ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ, మనకేమైనా డిజేబిలిటీ ఉందా, ఉంటే ఇక్కడ ఏ డిజేబిలిటీ ఉందా లేదా, ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ, ఒకవేళ ఉంటే ఈ ఫీల్డ్స్ అనేవి యాక్టివ్ అవుతాయి, టైప్ ఆఫ్ డిజేబిలిటీ అనేవి. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్, మనం సెకండరీ స్కూల్లో ఏ లాంగ్వేజ్ చదివాము అంటే మనం తెలుగు చదివి ఇంగ్లీష్ చదివి హిందీ చదివి దాంట్లో మనకి నచ్చిన లాంగ్వేజ్ అంటే మెయిన్ లాంగ్వేజ్ నేనైతే తెలుగు అని ఇస్తాను. ఇక్కడ తెలుగు అని ఇచ్చి ఓకే చేశాను. ఇక అంటే మనం ఏ లాంగ్వేజెస్ మన హై స్కూల్లో చదువుకున్నాము అంటే ఆ లాంగ్వేజ్కి తరపున జాబ్ వచ్చే విధంగా అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వెదర్ ఎంప్లాయిడ్, ఆల్రెడీ మీరు ఏమన్నా వర్క్ చేస్తున్నారంటే ఆల్రెడీ యు ఆర్ అన్ ఎంప్లాయీ ఆర్ నాట్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫోటో ఫార్మేట్ కూడా చెప్పాడు, జేపీజీ ఫార్మేట్లో ఉండాలన్నాడు, అప్ టు 50 KB ఉండాలన్నాడు. ఓకే, అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 200x230 పిక్సెల్స్లో ఉండాలన్నాడు. ఆ డైమెన్షన్స్లో ఆ ఫార్మేట్లో ఫోటోని తీసుకొని మనం ఇక్కడైతే ఫోటోని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ సిగ్నేచర్, మనం ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఆ సిగ్నేచర్ను కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సిగ్నేచరు ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఎలాగ వస్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ విధంగా అన్ని ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. ఓకే, సబ్మిట్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలాగా మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. మన అప్లికెంట్ నేము, ఫాదర్స్ నేము, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేస్తూ చూపిస్తుంది లేకపోతే లేదు, ఈమెయిల్ ఐడి అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ప్లీజ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ది డిక్లరేషన్స్ అని అడిగాడు. అంటే ఇక్కడ మనకి టిక్ బాక్స్ ఇచ్చారు కదా, దీన్ని టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద చేసినట్లయితే సబ్మిట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సబ్మిట్ అయిపోయింది. సబ్మిట్ అయిపోయిన తర్వాత డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్, ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇచ్చారు. దీన్ని నేను హైడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం సెక్యూరిటీ పర్పస్ కోసం. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇప్పుడు దాకా మనం అయితే రిజిస్ట్రేషన్ చేసాము, నెక్స్ట్ అప్లై చేయాలి. కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇంకొక ఫామ్లోకి నావిగేట్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటో ఫిల్అప్ అయిపోయింది. నెక్స్ట్ సర్కిల్ అప్లయింగ్ ఫర్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో సబ్మిట్ చేయండి. ఓకే, ఓటీపీ హ్యాస్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అని ఇచ్చారు. ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ బిలో ఇచ్చిన టెస్ట్ను కూడా మనం ఎంటర్ చేయాలి. అది H3 Y అండ్ 96 ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంకొక ఫామ్ ఇలాగైతే ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ మన అడ్రస్ అవన్నీ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మన డోర్ నెంబరు ఆర్ అపార్ట్మెంట్ నెంబరు అని ఇవ్వాలి. నెక్స్ట్ స్ట్రీటు, విలేజు, పంచాయతీ, పిన్ కోడ్ ఇవి ఇచ్చేసి నెక్స్ట్ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్, అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఉందో అదే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ జస్ట్ టిక్ చేసేయండి, ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే సర్కిల్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లోన, అంటే ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళకి కూడా మనకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విత్ 5 సబ్జెక్ట్స్ అండ్ 2024లో ఉంది. అంటే గ్రేడ్స్, అంటే దీంట్లో మీ కేటగిరీ ఏంది, నాదైతే ఇదండి, ఏంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2019 గ్రేడ్స్ అనమాట. అందుకని నేను ఇదైతే సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ సెలెక్ట్ రిజల్ట్ టైప్ గ్రేడ్స్ అయితే గ్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేయాలండి. సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత వన్స్ మనం అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పేజ్కి అయితే నావిగేట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ సెలెక్ట్ డివిజన్ ఫర్ అప్లయింగ్ అని ఉంది. ఇక్కడ మనం డివిజన్ ఏ డివిజన్కి అప్లై చేస్తున్నాం అది రాయాలన్నమాట. అంటే అమలాపురం డివిజన్కా,
ఇలాగ చాలా నేమ్స్ వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాయి కాబట్టి గుంటూరా, హిందూపురమా ఇలా చేస్తాయి. మీకు ఏ డివిజన్ అయితే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఈ టిక్ బాక్స్లో అయితే టిక్ పెట్టేసుకోండి. టిక్ పెట్టుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ ఇక్కడ చూడండి, సేవ్ అండ్ ప్రొసీడ్ మీద టైప్ చేయండి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ సెలెక్ట్ డివిజన్ ఫర్ అప్లయింగ్, నేను నెల్లూరు సెలెక్ట్ చేశాను. నెల్లూరులో ఎక్కడెక్కడైతే వ్యాకెన్సీస్ ఉన్నాయో అక్కడక్కడ ఆ నేమ్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. నెల్లూరులో ఏ ఏ పోస్ట్ ఆఫీస్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఇవి పోస్ట్ ఆఫీస్ నేమ్స్. ఆ వ్యాకెన్సీస్లో మనకి ఎంత శాలరీ ఇస్తారు, ఫస్ట్ దాంట్లో చూడండి 12,000 ఇస్తారు, నెక్స్ట్ ఇక్కడ కూడా 12,000 ఇస్తారు, ఇలాగ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ 10,000 అయితే ఇస్తారు. మనకి దేనికైతే మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలో, నేను 12,000 దానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి 6 ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి, సెకండ్ దానికి, థర్డ్ దేనికని. నేను దీనికైతే నెంబర్ 1 అని ఎంటర్ చేస్తానంటే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను, దీనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాను, దీనికి థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చాను, దీనికి 4 అండ్ దీనికి 5, దీనికి 6th ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాను. అంటే నేను ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఈ ప్రిఫరెన్స్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ ఉంది కదా, ఈ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ సింపుల్గా ఓకే అని టైప్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. మనం మన ఫోటో, మన రిజిస్ట్రేషన్ నెంబరు, మన నేము, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇచ్చుంటే ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మనం ఇప్పుడు దాకా ఏమైతే ఎంటర్ చేసామో అదంతా ఒక అప్లికేషన్ ఫామ్ మాదిరి ఇక్కడ మనకి ఇట్లాగైతే వచ్చేస్తుంది. దీన్ని సింపుల్గా మనం కావాలంటే ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది గాయ్స్, ఇలాగా మనం ఈ పోస్టల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలపండి, నేను ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.